వేరే దేశాల గురించి హ్యూమానిటీ గురించి మాట్లాడే మన స్టార్స్, మన ఇంటర్నేషనల్ పొలిటీషియన్స్, మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందూస్పై జరుగుతున్న దాడుల గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. అది ఎందుకో చూద్దాము. హలో, హాయ్, నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. ఫెబ్ 12, 2026 రోజు బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. సో తారిక్ రెహమాన్ గెలిచారు. కానీ ఈ 18 నెలల ఇంటర్మిన్ గవర్నమెంట్ పాలనలో మన హిందువుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎందుకు ఎవరు మాట్లాడరు దీని గురించి? అసలుకి ఈ సెలెక్టివ్ అవుట్రేజ్ గురించి ఇవాళ మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ న్యూస్ని సోషల్ మీడియాలోనే చూసుంటారు, కానీ మన మీడియాలో ఎక్కడ చూసుంటారు. ఎందుకంటే మన మీడియా దీని గురించి అసలు మాట్లాడదు. మాట్లాడితే ఎక్కడ ప్రాబ్లంలో పడిపోతారని చెప్పి ఎవరు మాట్లాడరు దీని గురించి. డిసెంబర్ 2025లో గాజీపూర్లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూని, ఆయన ఒక గార్మెంట్ వర్కర్, ఆయన ఒక మాబ్ అంటే జనాలందరూ గుమ్ముగుడి కొట్టేసి చంపేసి చెట్టుకు కట్టేసి తగలబెట్టేశారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ కొత్త వీడియోకి వచ్చిన ప్రకారంగా అయితే బంగ్లాదేశ్ పోలీసులే ఆయన ఎంత బతిమలాడినా కూడా ఆ మాబుకి అప్పచెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ఇక్కడ రిపోర్ట్స్ ప్రకారంగా డిసెంబర్ 1, 2025 నుండి Jan 15 వరకు కేవలం ఈ 45 డేస్లో 15 మంది హిందువుల్ని చంపేశారు. అంటే ప్రతి 3 రోజులకు ఒక ప్రాణం పోవాల్సిందే. 2026 ఫిబ్రవరి ఎలక్షన్స్ ముందు 60 పైన హత్యలు చేశారు వీళ్ళు. అండ్ 95 పైన టెంపుల్స్ పైన అటాక్లు చేశారు వీళ్ళు. అండ్ రూరల్ బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్కి ఇప్పుడు వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నారు వాళ్ళంతా. అంటే వాళ్ళు తీవ్రమైన బ్రతికే ప్రమాదంలో ఉన్నారు. అంటే బ్రతకడానికి కూడా వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అక్కడ. అంటే ఎవరు చంపేస్తారు, ఎప్పుడు చంపేస్తారని. మన యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే ఆనుమత్యాలు అనమాట. వీళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి, సినిమాలు ప్రమోట్లు చేయడానికి వీళ్ళు తలుపులు తట్టే స్టార్స్ అంటారు వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఏడిపోయారు ఇప్పుడు. అసలుకి ఎక్కడో జరుగుతున్న బ్లాక్ లైఫ్ మ్యాటర్లో, లేదంటే ఆ గాజాలో ఏదైనా జరిగిన వీళ్ళు అంటే మన బాలీవుడ్ టాలీవుడ్ స్టార్స్ ఎంబడే ఇట్లా పోస్టులు పెట్టేసి హల్చల్ చేస్తుంటారు మొత్తం. కానీ బంగ్లాదేశ్లో టెంపుల్స్ తగలబడిపోతుంటే, హిందూస్ని చంపేస్తుంటే ఇప్పుడు వాళ్ళ హ్యూమానిటీ ఆడిపోయింది. ఎందుకు ఒక్క పోస్ట్ కూడా లేదు ఎక్కడ. అంటే జాన్వీ కపూర్, కాజల్ అగర్వాల్, జయప్రద గారు ఇలాంటి వాళ్ళు కొందరు తప్ప మిగతా స్టార్స్ అందరూ ఎవరు మాట్లాడరు దీని గురించి. యాక్టర్ మనోజ్ జోషి గారు ఓపెన్గా బాలీవుడ్లో హిపోక్రసీ ఉంది, ఇంకోటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, టీయర్స్ ఆన్ గాజా బట్ సైలెంట్ ఆన్ బంగ్లాదేశ్ అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి, లేదా ఇంటర్నేషనల్ లిబరల్ సర్కిల్లో వీళ్ళందరినీ బైకాట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఈ భయంతో వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు ఇప్పుడు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనము పొలిటీషియన్స్ ఆడే సేఫ్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్న అపోజిషన్ పొలిటీషియన్స్ మొహబ్బత్కి దుకాన్ అని అంటుంటారు వాళ్ళు. అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న దండయాత్ర మాత్రం ఒక చిన్న వాయిస్ కూడా పెట్టరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు లెఫ్టిస్టులు అన్నట్టుగా, ఆర్ వాళ్ళు సెక్యులరిజం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. పేరు పోతుంది, కనెక్షన్స్ పోతాయి ఇక్కడ నుంచి. బంగ్లాదేశ్ ఇష్యూస్ మీద మాట్లాడితే సెక్యులర్ ఓట్లు పోతాయని చెప్పి వాళ్ళ భయం. ఇది వాళ్ళ మెయిన్ భయం. అది వన్ ఆఫ్ ద రీజన్ అంతే అది. అండ్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ గురించి మాట్లాడదాం. ఒక ఎగ్జాంపుల్ అది. ఒక హిందూ మాంక్, ఆయన్ని నవంబర్ 2024లో అరెస్ట్ చేశారు. ఏది రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు అనమాట. ఆయన ఏప్రిల్ 2025లో బెయిల్ వచ్చాక హరాస్మెంట్ ఇంకా ఆగలేదు. ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, అంటే ఆ లీడర్స్ వాళ్ళేమో కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసి సపోర్ట్ల కింద వచ్చేసారు. అదంతా జస్ట్ ఒక లిప్ సర్వీస్ మాత్రమే. అట్లాంటిది ఈ బంగ్లాదేశ్ మీద మాత్రం ఏమి మాట్లాడలేదు. అసలు ఎవరు ఎందుకు పట్టించుకోరో నాకు అర్థం కాదు. హిందువుల గురించి మాట్లాడితే
లిబరల్ పాయింట్స్ రావు, ఇంటర్నేషనల్ సర్కిల్స్ తగ్గిపోతాయి అని చెప్పి వీళ్ళందరికీ భయం అబ్బా. అండ్ బంగ్లాదేశ్తో ఉన్న రాడికల్ ఎలిమెంట్స్ని అగెయిన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ మూవీసు లేదంటే వాళ్ళ కంటెంట్ని బైకౌట్ చేస్తారని చెప్పి వీళ్ళకి ఓ బిజినెస్ భయం ఇదంతా యాక్చువల్లీ. అండ్ ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సెలబ్రిటీస్ మనకి ఎంటర్టైనర్స్ మాత్రమే, వాళ్ళకి మనకు ఒక పర్ఫార్మర్స్ అంత మాత్రమే. అంతేగాని వాళ్ళు మనకి మన ధర్మాన్ని లేదంటే మన బ్రదర్స్ని ఆర్ మన ఫ్యామిలీని వాళ్ళు వచ్చి కాపాడరు. అంత మన చేతిలోనే ఉందబ్బా. అసలు బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్కి మనం సపోర్ట్గా నిలవాలంటే ముందు మన వాయిస్ అక్కడ వినిపించాలి. ఈ యాక్టర్స్ ఎలాగో సైలెంట్గానే ఉంటారు, ఈ పొలిటీషియన్స్ కూడా అంతే ఉంటారు ఇంకా. కానీ మనం ఉండకూడదు. ఈ సెలెక్టివ్ హ్యూమానిటీ చూపించే యాక్టర్స్, పొలిటీషియన్స్ వీళ్ళని గుర్తుంచుకొని, ఎందుకంటే మీకు తెలియాలి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ యాక్టర్కి సపోర్ట్ చేస్తున్నారు, ఏ పొలిటీషియన్కి సపోర్ట్ చేస్తున్నారు. రియాలిటీకి దగ్గరికి వెళ్ళండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఆ సెలెక్టివ్ స్టార్స్ అంటే పొలిటీషియన్స్ని కూడా వీళ్ళందరినీ ట్యాగ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో చెప్పండి. జై హింద్.